హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సాంబార్ చేయడం చాలా సులువు పద్ధతి. అంటే ఇలా పప్పు ఉడకబెట్టడం కానీ దాని కొరకి ఎంతో టైం స్పెండ్ చేయడం కానీ అవేమీ లేకుండా మీకు చాలా ఈజీ మెథడ్లో చేసి చూపిస్తాను. అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చండి. అది ఈరోజు మా లంచ్ అండి. అందుకే అవి రెండు మీకు ఇవాళ ఎలా చేయాలో చూపిస్తాను. హడావిడిగా వంట చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది, అందుకే ఈ వీడియో తీశానండి. ముందుగా ఈ సాంబార్ ప్రిపరేషన్ కొరకి నేను కందిపప్పు ఒక గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకున్నాను. దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా రోస్ట్ చేసుకున్న పప్పుని చాలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలా కొద్దిగా పొడి చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు మనం సాంబార్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పు ఉడకబెట్టాల్సిన అవసరమే లేదండి. ఆ తర్వాత స్టవ్ పై బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకున్నాను. అది కొంచెం హీట్ ఎక్కగానే ఆవాలు, జీలకర్ర ఒక స్పూన్ వరకు, అలాగే సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, కరివేపాకు అన్నిటినీ కలిపి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కల్ని, తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కాసేపు మగ్గనివ్వాలి. వెజిటేబుల్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వేరే కూరగాయలని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ కందిపప్పు పౌడర్ని ఇక్కడ నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు యాడ్ చేశాను. వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చింతపండు రసాన్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి మునక్కాయలు కానీ ఇంకేమైనా వెజిటేబుల్స్ని కూడా యూజ్ చేయొచ్చండి. కొంచెం పులుపు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ వరకు నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేశాను. కొద్దిగా ధనియాల పొడిని, అలాగే జీలకర్ర మెంతుల పొడిని, కొద్దిగా బెల్లంని యాడ్ చేశాను. స్వీట్నెస్ని ఇష్టపడని వాళ్ళు బెల్లంని స్కిప్ చేయొచ్చు. అన్నిటినీ మిక్స్ చేసుకొని కాసేపు మరగనివ్వాలి. అది మరిగే వరకు నేను క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కొద్దిసేపు మరగనిచ్చి వడకట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ పై బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని అది కొంచెం వేడెక్కగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. కొద్దిగా మెంతి ఆకుల్ని కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే దీనికి బదులుగా యాడ్ చేయొచ్చు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక టమాటాని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అది కూడా వేసి యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడికిపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా దీనికి యాడ్ చేయాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కాసేపు మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, ముందుగా మిర్చిని కూడా యూజ్ చేస్తాం కనుక కొద్దిగానే నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత దానిలో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుందండి బయటకి. ఇలా ఒక 5 నిమిషాలైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా వాటర్ కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యే వరకు ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఎంతో సులభంగా వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆఫీస్లో కానీ డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక నేను వడియాలు కూడా చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే సాంబార్లోకి వడియాలతో తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది కదండి. ఇలా కందిపప్పే కాదండి, కందిపప్పు అలాగే కొద్దిగా పెసరపప్పుని కూడా యాడ్ చేయొచ్చు. అలాగే కొద్దిగా శనగపప్పుని కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నామనుకోండి, అప్పటికప్పుడు చాలా సులభంగా మనం సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్యాలీఫ్లవర్ కర్రీ కూడా ఇలా చేసి పెట్టండి,
చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వితిన్ హాఫ్ అన్ అవర్లో ఈ వంటకాన్ని చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఈ టెక్నిక్స్ అయితే మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.